ప్రియమైన బిడ్డలారా, దేవుడు మంచివాడు. ఈ లోకపు తండ్రి కంటే పరలోకపు తండ్రి చాలా మంచివాడు. ఆయన మనకు అవసరమైన ఆహారాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను ఏమి చేయాలనుకుంటాడో, నిన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటాడో, నీకేమి ఇవ్వాలనుకుంటాడో, నిన్ను ఎలా నడిపించాలనుకుంటాడో ఆ విధంగా నడిపించడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేస్తాడు. హి ఈజ్ గాడ్. ఆయన నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్ళడానికి ముందు ఆయన గ్రౌండ్ను సిద్ధం చేస్తాడు. ఆయన సరి అయిన మార్గాన్ని చేస్తాడు. ఆ బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మన జీవితంలో ఏముంటే మనం వాడబడతాం, ఏం చేస్తే మనం వాడబడతాం. కొంతమంది జ్ఞానం ఉంటే చాలు అనుకుంటారు, కొంతమంది బలం ఉంటే చాలు అనుకుంటారు, కొంతమంది తెలివి ఉంటే చాలు అనుకుంటారు, కొంతమంది ధనం ఉంటే చాలు అనుకుంటారు, కొంతమంది వారికి బంధువర్గం ఉంటే చాలు అనుకుంటారు, కొంతమందికి పార్టీలో చేరితే చాలు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏంటుందంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే, ఈరోజు వాక్య భాగం, దేవుని ఆత్మ నీలో ఉంటే ఏం జరుగుతుందో చెప్పబోతుంటున్నాం, వినబోతుంటాం. అందరూ వినాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే, ఇఫ్ God's spirit is in you, if God's spirit is in you, నీ లోపల దేవుని ఆత్మ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లోపల జ్ఞానం ఉంటే పనికిరాదు, మన లోపల తెలివి ఉంటే పనికిరాదు, మన లోపల డబ్బు ఉంటే పనికిరాదు, మన లోపల ఇంకా ఏ సాతాను క్రియలున్నా పనికిరావు. మనలోన దేవుని ఆత్మ ఉన్నట్లయితే నీ మాట తీరు మారిపోతుంది, నీ బిహేవియర్ మారిపోతుంది, నీ గుణలక్షణాలు మారిపోతాయి, నీ జీవితం మారిపోతుంది. లోన దేవుడు ఉంటే ఇద్దరు ఉండాలి లోపల. ఒకటి దేవుని ఆత్మ, లేకపోతే దురాత్మ. ఆ దురాత్మ వాడిని విడిచిపోయిన తరువాత నీళ్ళలోని చోట వెతికి, ఒకవేళ దానికి ఎక్కడ స్థలము చోటు దొరకకపోతే తాను విడిచి వెళ్ళి వచ్చిన మళ్ళీ తన ఇంటి దగ్గరకు వచ్చి చూస్తాడు లోన. బాగా వినండి. ఆ లోపల క్లీన్ చేసి ఊడ్చి అమర్చబడి శుభ్రంగా పెట్టుకుంటే ఆడనుకుంటాడు, లోన దేవుడు లేడే, నేనుంటే బాగుందునని. వాడు లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి నిన్ను వేధించినప్పుడు వాని మొదటి స్థితి కంటే వాని కడపటి స్థితి చాలా ఘోరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ లోన దేవుడు ఉన్నాడా, లేక నీ లోపల దురాత్మ ఉందా? నీ లోన దేవుడు ఉంటే నీ తీరు వేరేగా ఉంటుంది, నీ లోపల దేవుడు ఉంటే నీ ప్రార్థన వేరేగా ఉంటుంది, నీ లోపల దేవుడు ఉంటే నీ యొక్క నడుపుదల వేరేగా ఉంటుంది, నీ లోన దేవుడు ఉంటే నీ ప్రార్థన వేరేగా ఉంటుంది, నీ లోన దేవుడు ఉంటే నీ జీవితమే వేరేగా ఉంటుంది, నీ లోన దేవుడు ఉంటే అద్భుతమైన కార్యాలు చేస్తావు, నీ లోన దేవుడు ఉంటే విశేషమైన కార్యాలు చేస్తావు. నీ లోపల దురాత్మ ఉంటే, సాతాను ఉంటే సంఘానికి, లోకానికి విరుద్ధంగా నడుచుకుంటావు. ప్రియమైన నా సంఘమా, నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించి నా లోపల ఎవరున్నారు? దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? నీ స్థితి ఎలా ఉంటుంది? ఏజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నా ఆత్మను మీ యందుంచి, ఎవరుంటారంట? దేవుని ఆత్మ మనలో ఉంచి. విశ్వాసుల జీవితంలో దేవుని ఆత్మ లేకపోతే సంతోషం ఉండదు. విశ్వాసుల జీవితంలో దేవుని ఆత్మ ఉండకపోతే సమాధానం ఉండదు. విశ్వాసు యొక్క జీవితంలో దేవుని ఆత్మ లేకుంటే సరి అయిన ప్రార్థన ఉండదు. విశ్వాస జీవితంలో దేవుని వాక్యం ఉండకపోతే ఖచ్చితంగా నువ్వు వాక్యాన్ని వినలేవు. నీ జీవితంలో దేవుడు ఉన్నాడా, మరి ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ జీవితంలో నీలోన దేవుడున్నాడా? ఏ అబ్బాయి అయినా ఉన్నాడా? నీ జీవితంలో దేవుడున్నాడా? ఏ అమ్మాయి అయినా ఉందా? నీ జీవితంలో దేవుడున్నాడా? ఏ లోకమైన నీ లోపల ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే వాటిని డిలీట్ చేసి ఈరోజు ఈ క్షణాన్న దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించమని బైబిల్ గ్రంథం నిన్ను బోధిస్తుంది, సెలవిస్తుంది. చూస్తుంటున్న వాక్యము, నా ఆత్మను నీలో ఉంచి. దేవుని ఆత్మ మన లోపల ఉంటే రియల్లీ మనం చాలా ఫ్రెష్గా ప్రయాణం చేస్తాం ఆత్మీయ జీవితంలో. బండిలో పెట్రోల్ లేకపోతే బండి పనికి వస్తుందా?
వేస్ట్, చెత్తముట్టలో వెళ్దాం తీసుకెళ్ళా బండే, కానీ ప్రయోజనం లేదు. సిలిండర్లో గ్యాస్ లేకపోతే ప్రయోజనం లేదు, కట్టెలు మండకపోతే ప్రయోజనం లేదు, ఆహారం సిద్ధం కాదు. కట్టెలు మండుతేనే, నీ లోపల దేవుని ఆత్మ లేకపోతే నువ్వు కూడా పెట్రోల్ లేని బండితో సమానం, గ్యాస్ లేని సిలిండర్తో సమానం. ఈరోజు నీ జీవితంలో దేవుడు లేకపోతే సిలిండర్లో ఏ విధంగా గ్యాస్ లేని సిలిండర్ ఉంటుందో, పనికి రాకుండా టంగ్ టంగ్ అని శబ్దం వస్తుందో, నీ జీవితం కూడా ఎగిరిపడే జీవితంలా ఉంటుంది. అంతేనా? నీ లోపల దేవుడు ఉన్నాడు అనుకో, నీ మాట తీరు వేరే. నీలోన దేవుడు ఉన్నాడు అనుకో, నీ ప్రవచనాలు వేరే. నీలోన దేవుడు ఉన్నాడు అనుకో, నీ యొక్క బిహేవియర్ వేరే. నీలోన దేవుడు ఉన్నాడు అనుకో, నీ ప్రార్థన వేరే. నీలోన దేవుడు ఉన్నాడు అనుకో, నీ ఆరాధన వేరే. నీలోన దేవుడు ఉన్నాడు అనుకో, నీ ఇల్లే వేరే. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, హెచ్కేలో నా ఆత్మ నీలో ఉంచి. విశ్వాసులకు ఏమవసరం చెప్పండి? సిలిండర్కి ఏమవసరం చెప్పాలి? ఏమవసరం? గ్యాస్ అవసరం. బండికి ఏమవసరం? పెట్రోల్ అవసరం. నీకేమవసరం? దేవుడు అవసరం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వితౌట్ దేవుడు నీలోన ఉండకపోతే నీకు సక్సెస్ ఉండదు, నీకు విజయవంతమైన జీవితం ఉండదు. దేవుడు నీ లోపల ఉండకపోతే నీకు సమాధానం ఉండదు. దేవుడు నీ లోపల ఉండకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేవు, నీ ముఖంలో ప్రసన్నతను నువ్వు చూడలేవు. నా ఆత్మను నీలో ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను. ఎప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని వింటావు, ఎప్పుడు దేవుని మాటలను గ్రహిస్తావు, ఎప్పుడు దేవుని మాటనుసారంగా నువ్వు నడుస్తావు, ఎప్పుడు దేవుని వాక్యం ప్రకారం ఈరోజు దేవుడు విన్నాను వాక్యము, నాకే ఆ వాక్యం అని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు? ఎప్పుడంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు చెప్పబడిన వాక్యము, దేవుని బైబిల్ చదువుతున్న వాక్యము, యు విల్ రిసీవ్, ఇది నాకు అని చెప్పి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మనలో పెడతాడు, దాన్ని నివసించేటట్టు చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే కానీ శరీర స్వభావము కలిగిన వారు కాదు. దేవుని ఆత్మ మనలో నివసించాలి, దేవుని ఆత్మ మనలో పర్మనెంట్గా ఉండాలి, దేవుని ఆత్మ మనలో నివసించాలి, దేవుని ఆత్మ మనలో కాపురం చేయాలి, దేవుని ఆత్మ మనలో జీవించాలి. ఆయన తిష్ట వేసుకొని కూర్చునిలాగున ఆయన్ను బయటికి పంపించే హృదయంలో ఏ కల్మషమైన ఏ పాపమైన మనలో ఉండకూడదు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంటే ఏం చేస్తాం? యోర్దానుని విడగొడతాం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంటే యోర్దానుని విడగొడతాం. దేవుని ఆత్మ మనలో ఉంటే ఆ యొక్క చేదైన కార్యాలను మధురంగా మార్చుకుంటాం. దేవుని ఆత్మ మనలో ఉంటే సింపుల్ కార్యం అందరికీ చెప్తాను నేనండి, దేవుని ఆత్మ నీలో ఉండేటట్టు చూసుకోండి, అంతే, ఏది వద్దు. ఆయన నీలో ఉంటే చాలు, ఆయన నీ వెంటుంటాడు. ఆయన నీలో ఉంటే చాలు, నువ్వు ఆయన వెంటబడి ఉంటావు. ఆయన నీలో ఉంటే అద్భుతమైన కార్యాలు నువ్వే చూస్తావు. అద్భుతమైన కార్యాలు నీ ఇంటి నుంచే ప్రారంభమవుతాయి. అద్భుతమైన కార్యాలు నీ జీవితం నుంచే ప్రారంభమవుతాయి. అద్భుతమైన కార్యాలు నీ నోటి నుంచే ప్రారంభమవుతాయి. అద్భుతమైన కార్యాలు నీ చేతి నుంచే ప్రారంభమవుతాయి. అద్భుతమైన కార్యాలు నీ నీడ నుంచే ప్రారంభమవుతాయి. నీ ఎండ్లు ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడంటే నీ లోపల దేవుడు ఉన్న, దేవుని ఆత్మ నీలో ఉంటే యోర్దానును వీడగొట్టేదము. హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల వానిలో నేనును నాలో అతనును జీవిస్తాం. చదవండి మాట. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. నీ ఇంట్లో దేవునికి భోజనం చేసేంత సమయం ఉందా? నీ హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయన నీతో భోజనం చేయాలి, ఆయన నీతో కలిసి ఉండాలి.
చేయాలి, అప్పుడే అద్భుతమైన కార్యాలు చూస్తాం. ప్రతి ఒక్కరు నీకేది సక్సెస్ కావడం లేదా, నీ హృదయంలో దేవుణ్ణి పెట్టుకో, అన్నీ సక్సెసే. ఏదన్నా చెయ్యేస్తే అద్భుత కార్యం జరగాలన్నా నువ్వు జస్ట్ నీ లోన దేవుణ్ణి ఉంచుకో, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో నివాసం చేసినప్పుడు, దేవుని ఆత్మ నీలో భోజనం చేసినప్పుడు, దేవుని ఆత్మ నీలో సంసారం చేసినప్పుడు, దేవుని ఆత్మ నీలో జీవించినప్పుడు ఎన్నో ఘనమైన కార్యాలు చేయగలవు. కొంతమందిని చూపిస్తాను, నువ్వు కూడా చేయగలవని ఈరోజు ప్రూవ్ నేర్చుకుందాం. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఒంటి మీద నుండి ఎండిపోయిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను, అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు యోర్దాను నది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. హల్లెలూయా. ఎవరున్నారు అతనిలో? ఎలీషా ఆత్మ లేనివాడు. ఎలీషా పొలంలో ఒక రైతు 12 ఎడ్లను కట్టుకొని ఆ ఎరకను పెట్టుకొని దున్నుతా ఉన్నాడు. ఎరకలు కట్టుకొని దున్నుతా ఉన్నాడు రైతు. ఎంత చదువు ఉందో ఏం చదువు లేదో నాకు తెలియదు. నా నోటీస్కి వచ్చినంతగా అంతగా చదువు లేనివాడు ఏం చూస్తున్నాడు? దున్నుకుంటా ఉన్నాడు, తన పాడుకు తన దున్నుకుంటున్నాడు. అయితే దేవునికి భయపడే వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. ఏలియా అతన్ని చూశాడు, చూసి తన దగ్గర ఉంటున్న దుప్పటి తీసి తన వీదేశాడు. అంతే. పిలిచాడు సావుకు రమ్మని. వెళ్ళాడు, అన్ని వదులుకొని వచ్చాడు. వచ్చి వెళ్ళేటప్పుడు అంటున్నాడు, ఇంతవరకు చూస్తున్నాడు ఏలియా ఎక్కడికి వెళ్ళాడు అక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏం చేస్తున్నాడు అక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఎక్కడికి పోతున్నాడు అక్కడ దేవుడి కార్యాలు చూస్తుంటున్నాడు. ఆశ్చర్యమైపోయింది ఏలియాకు, ఎలీషాకు ఆశ్చర్యమైపోయింది. ఏంటిది ఇతనిలో ఉంటున్న కార్యాలు, ఎందుకు ఇలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఏముంది ఈయనలో ఇంత కార్యాలు చేస్తున్నాడు, ఏమయ్యి ఈయన ఇంత గొప్ప రాజులు కానీ ఊర్లు కానీ ప్రపంచాలు కానీ దేశాలు కానీ ఈయన మాటకి ఎందుకు లాభడుతుంటున్నాడు, ఎందుకైనా గొప్ప కార్యాలు ఉంటున్నారు, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఇన్ హిస్ లార్డ్ అని చెప్పి ఆయనతో చూస్తుంటున్నాడు. అక్కడ లార్డ్ అని ఉంది. ఆయన అంటాడు, అంటే దేవుడు నా దేవుడు అని చెప్పి అంతగా ప్రేమించాడు. ప్రేమించి అతనిలో చూసింది ఏంటో తెలుసా? ఎలీషా తన యజమానుడు, తన నాయకుడి దగ్గర ఆత్మీయ జీవితాన్ని చూస్తుంటున్నాడు, ప్రార్థన జీవితాన్ని చూస్తుంటున్నాడు. దీనంతటికి కారణం ఏంటిది? ఏలియా ఒక్క మాట మాట్లాడితే ఇంత అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఏలియా ఎక్కడికైనా వెళ్ళి భూమిని శపిస్తే శపింపబడుతుంది, ఆకాశాన్ని శపిస్తే శపింపబడుతుంది. ఏ ఇంటికైనా వెళ్ళి ఏదైనా చేస్తే అది జరుగుతుంది. ఇది జరగాలంటే వాట్ కెన్ ఐ డూ, నాకేం కావాలి? అయ్యా సేవ ఎలా చేసావో నాకు చెప్పు అని అడగల. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో నాకు నేర్పించని అడగల. ఏ ఇంటలెక్చువల్ దగ్గరకో, ఏ జ్ఞానవంతుల దగ్గరకో, ఏ తెలివిలేని దగ్గరకో, ఏ చిన్న ఇళ్ళకి వెళ్తే వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలో, ఎలా వాక్యం చెప్పాలో నాకు నేర్పించని అడగల. అడుగుతున్నాడు ఏమని? ఏలియా అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నీకు నేను కనిపించను, నేను వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఎలీషా అడిగిన మాట ఏంటో తెలుసా? అయ్యా నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. నీ దగ్గర ఉంటున్న దేవుని ఆత్మ 2 పాల్లాగా నాకు ఇవ్వు. నీకు 1 పాలు ఉందేమో, దాన్ని 2 పాల్లాగా నాకు ఇచ్చేసి. నాకు దేవుని ఆత్మ కావాలి, నాకు దేవుని ఆత్మ కావాలి. నీలో ఉన్న దేవుడు నాలో ఉండాలి. నీలో ఉన్న దేవుడు నాలో ఉన్నాడు అనుకో, నాకు కాకుల ద్వారా ఆహారం పెడతాడు, నాకు నీళ్లు లేని స్థలాన్ని నీళ్ళు ఇస్తాడు, నన్ను అద్భుతంగా వాడుకుంటాడు. ఐ వాంట్ ద హోలీ స్పిరిట్, ఐ వాంట్ ద పవర్ఫుల్ స్పిరిట్, ఐ వాంట్ ద గాడ్ స్పిరిట్, ఐ వాంట్ గాడ్. నాకు దేవుడు కావాలి. 2 పాల ఆత్మ నాకు ఇవ్వు. నా లోపల ఆత్మ ఉండన్నాడు. అడిగాడు. అడుగుతానే ఎవరికి రా అంటాను, వచ్చే దేవుడు కాదు. ఆయన అప్పుడు అన్నాడు, ఏలియా సరే నీకు ఒక టెస్ట్ పెడతాను, దాంట్లో పాస్ అయితే నీకు వస్తుంది. ఏంటంటే నేను ఆహ్వానమయ్యేటప్పుడు నా దుప్పటి నీ మీద పడిందనుకో, దేవుని ఆత్మను పొందుకుంటా. 2 వెళ్తూ ఉంటున్నారు.
దేవుని యొక్క బిడ్డలారా, ఎలీషా అడుగుతున్నాడు, అయ్యో కావాలా, టెస్ట్ పెడుతున్నాడు. ప్రతి ఒక్కరు కష్టపడందే దేవుని ఆత్మ రాదు, మోకరించందే దేవుని ఆత్మ రాదు, ప్రయాసపడందే దేవుని ఆత్మ రాదు. దేవుని ఆత్మ నీలో నివసించాలంటే నీలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళాలి, నీలో ఉంటున్న దేవుడు నీలోకి రావాలి. అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. అది జరగాలంటే నువ్వు ప్రయాసపడాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. కేవలం సండే చర్చికి వచ్చి, బుధవారం బైబిల్ స్టడీకి వచ్చి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలకు వచ్చి ఓ అని గట్టిగా అరుస్తే దేవుని ఆత్మ రాదు. ప్రయాసపడాలి. అంతే మాట్లాడుకుంటున్నాడు, సర్వారోహణం అయిపోతుంటున్నాడు, లేచట్ల పైకి పోతుంటున్నాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి నా తండ్రే అని అరిచిపోయి ఆ దుప్పటిని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన వదలటానికి ఇష్టం లేదు, తన ఆత్మను పోగొట్టుకోవటానికి. ఆయన ఆరోహణమై దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా తన ఆత్మను ఇవ్వటానికి ఆయనకు ఇష్టం లేదు. ఆత్మను పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడకూడదు. అంతటి దైవ జనులు, అంతటి గొప్ప సేవకులు ఆత్మను పోగొట్టుకోవడానికి ఇష్టపడాల. దుప్పటిని వదల్లా. బైబిల్లో చదవండి. దుప్పటి ఆయన గట్టిగా పట్టుకున్నాడు, ఈయన గట్టిగా పట్టుకున్నాడు. మధ్యన పోరాటం. ఆత్మను పట్టుకుంటే ఒక పోరాటం, మోకరిస్తే ఒక పోరాటం. ఆమేన్, హల్లెలూయా. ఏడ్చాడు, గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటేనే అట్లాంటి దుప్పటి బలమైనది కప్పుకొని పోతుంటే పట్టుకొని చించి పడేశాడు. దేవుని ఆత్మ కావాలంటే దేన్నైనా చించేస్తాను. దేవుని ఆత్మ కావాలంటే ఎంతకైనా పోరాడతాను. దేవుని ఆత్మ కావాలంటే ఎంతటి బలమైన దాన్నైనా పొందుకుంటాను. దేవుని ఆత్మ కావాలంటే ఎలాంటి బలమైన దాన్నైనా నేను చించేస్తాను. గట్టిగా పట్టుకున్నాడు. ఆయన పోరాటం, ఈయన పోరాటం, చించేసుకున్నాడు. చించుతానే తెంచుకొని దేవుని ముందు ఎప్పుడైతే ఆ దుప్పటిని పట్టుకొని నిలబడ్డాడో ఎదురుగున్న వాళ్ళందరూ చూసి భయపడ్డారంట ఈయనకు. ఇమ్మీడియట్గా వచ్చి ఏం చేశాడో తెలుసా? అక్కడికి వచ్చి నిలబడుకున్నాడు. దేవుని ఆత్మ తనలోకి వచ్చింది, తన మాట మారిపోయింది, బలం పెరిగింది, విశ్వాసం పెరిగింది. యోర్దాను చూసి భయపడాలా, యోర్దాను చూసి మునిగిపోతున్నాను అనుకోలా. ఆయన నేను అటు సైడ్కి వెళ్ళాలి, సావుకి వెళ్ళాలి, వెళ్ళాలంటే యోర్దాను అడ్డం వచ్చింది. యోర్దాను నదిని చీల్చాలనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటుందో, నీ ఇంటిలో ఉంటున్న యోర్దాను నది 2 పాయలుగా చినిగిపోతుంది. చప్పట్లు కొడదాం గట్టిగా. 2 పాయలుగా విడిపోతుంది. హల్లెలూయా చెప్పాలందరం, హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉండాలి. కన్నీళ్ళు పెట్టుకోకు, అప్పులున్నాయని భయపడకు, అయింది అయిపోయింది. రోగం ఉందని భయపడకు, అయింది అయిపోయింది. డబ్బు లేదని భయపడకు, అయింది అయిపోయింది, ఇంతవరకు చేస్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకో. యోర్దాను నది నీ ముందుందేమో, మంచి మెత్తటైన భూమిలో దిగబడే భూమిలో నువ్వు నడుస్తున్నావేమో. యోర్దాను నదిలోకి వెళ్తే నేను మునిగిపోతాను అనుకుంటున్నావేమో. నీ కష్టాలతో, సమస్యలతో మునిగిపోతాను, రోగంతో మునిగిపోతాను నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని ఆత్మ నీలో ఉంటే నీ ఇంటిలో ఉంటున్న యోర్దాను 2 భాగాలుగా విడిపోయి ఆరిన నేలపైన దేవుణ్ణి దర్శించడానికి నువ్వు ముందుకెళ్తావు. చప్పట్లు కొడదామా ప్రభుకు. ప్రైజ్ ది లార్డ్.